నమస్తే వెల్కమ్ టు ఐలో టీవీ. టాలీవుడ్ లో లైంగిక వేధింపుల వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంటుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. తాజాగా జానీ మాస్టర్ ఎపిసోడ్ తో ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. అయితే ఈ అంశంలోకి పూర్ణం కౌర్ ఎంటర్ అవ్వడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టార్గెట్ గా ఇదంతా జరుగుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. జానీ మాస్టర్ వ్యవహారం జనసేనకు కూడా తాకింది. అందుకే వెంటనే పార్టీ అతన్ని దూరం పెట్టింది. జానీ తీరుపై ఫిలిం ఛాంబర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకు గురైన వారు తమకు ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంది. అంతేకాదు లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్తున్నారు. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే జానీ మాస్టర్ తనపై ఎన్నో ఏళ్లుగా అత్యాచారం చేసినా ఇప్పుడు సదరు లేడీ కొరియోగ్రాఫర్ ఎందుకు సైలెంట్ గా ఉంది? ఇప్పుడే ఫిర్యాదు చేయడానికి గల కారణాలేంటి? ఎవరైనా ఆమెపై ఒత్తిడి తెచ్చారా అనే విషయాలు కూడా హాట్ టాపిక్ గా మారాయి. మొత్తంగా జానీ మాస్టర్ వ్యవహారంతో లైంగిక వేధింపుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. లైంగిక వేధింపులు అనేవి ఇప్పుడు మలయాళ సినీ ఇండస్ట్రీని కూడా ఓ కుదుపు కుదుపుతుంది. ఇందుగలడు అందు లేడనే సందేహం వలదన్నట్టు అన్ని ఇండస్ట్రీలో ఈ లైంగిక వేధింపులు ఉన్నాయనేది జాతీయ క్రైమ్ బ్యూరో చెప్తుంది. గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి అన్ని ఇండస్ట్రీలో చీమ చిటుక్కుమన్నా అందరూ దృష్టి దానిపైనే ఉంటుంది. ఒకవైపు ఈ ఎపిసోడ్ రసవత్తరంగా ఉండగానే పాత ఫిర్యాదులతో త్రివిక్రమ్ ను పూర్ణం కౌర్ టార్గెట్ చేయడం రాజకీయ వర్గాల్లో కాకరేపుతుంది. ఒక రకంగా త్రివిక్రమ్ పేరుతో ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ను పూర్ణం కౌర్ టార్గెట్ చేసిందనే కామెంట్స్ కూడా వినబడుతున్నాయి. ఈమె వెనుక వైసీపీ నేతలు ఉన్నారనే టాక్ వినిపిస్తుంది. నిజంగానే పూర్ణం కౌర్ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ లు వేధించారా? ఒకవేళ వేధించి ఉంటే తప్పక శిక్ష అనుభవించాల్సిందే. అయితే ఈమెకు ఛాన్సులు ఇస్తానని చెప్పి తనకు ఏ విధంగా కూడా సినిమాలో ప్రమోట్ చేయలేదనేది పూర్ణం కౌర్ వర్గాలు చెబుతున్నమాట. సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటేనే ఛాన్సులు వస్తాయి. అలాంటి ఇండస్ట్రీలో ఎవరు 1-2 సినిమాల వరకు ప్రమోట్ చేసినా టాలెంట్ ఉంటేనే లైమ్ లైట్ లోకి వస్తారు. ఆ తర్వాత సొంతంగానే ఎదగాలి. మరి పూర్ణం కౌర్ త్రివిక్రమ్ పై చేసిన ఈ కామెంట్స్ వ్యవహారం ఎంత వరకు వెళ్తుందో చూడాలి మరి.